వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్. నిడదవోలు చిన్న కాశీరేవులో ఘనంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు చిన్న కాశీరేవులో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాల సందర్భంగా ఈరోజు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాలను తిలకించేందుకు భక్తులు వందలాదిగా తరలివచ్చారు. ఈ రోజు ఉదయం నుండి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల సుబ్బారావు శాస్త్రి, ఘంటసాల వెంకటేశ్వర శాస్త్రిల ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటసాల వెంకటేశ్వర శాస్త్రి మాట్లాడుతూ ఈ రోజు రాత్రి 2 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు ప్రారంభమవుతున్నాయని ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించి తరించాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలో కాశీరేవులో
వల్లీ దేవసేన సహిత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఈరోజు కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవంలో విశేషమైనటువంటి విషయం రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా పంచమి నాడు వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం. భక్తులు 50 మంది కూడా ఈ విషయాన్ని గమనించవలసిందిగా కూర్చున్నాం. పూర్వకాలం నుంచి నెలకొల్లినటువంటి దేవాలయం ఇది. పూర్వంలోనే ఇక్కడ విశేషమైనటువంటి విధానంగా శ్రీ స్వామివారు వెలిశారు. ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈరోజు కళ్యాణం జరుగుతోంది. రేపు షష్ఠి సందర్భంగా ఈరోజు రాత్రి 2 గంటలగా అయితే కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు కొనసాగడమే కాక స్వామివారికి తీర్థం అంతా కూడా కొనసాగుతుంది. ఇందువలన భక్తులు 50 మంది కూడా చక్కగా విచ్చేసి ఈ స్వామివారి యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని, తీర్థ ప్రసాదాలు కూడా పుచ్చుకుని తరించాలని 50 మంది కూడా కోరడం జరుగుతోంది. సంతానాన్ని కలగజేసే శక్తి గలవాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. కుజ దోషాలు, రాహు కేతువుల యొక్క దోషాలు కూడా నివృత్తి చేసే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సంతానం లేని వాళ్ళకి సంతానం కూడా ప్రార్థించే శక్తి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరుడు. షణ్ముఖుడు, కార్తికేయుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు అనేక నామాలతో పిలువబడుతున్నటువంటి వాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ యొక్క తీర్థంలో అందరూ కూడా వచ్చి చక్కగా పళ్ళు, పుష్పాలు అవన్నీ కూడా స్వామివారికి సమర్పించుకున్న వల్ల సకల కోరికలు నెరవేరుతాయి. పళ్ళు, పడగలు, పుష్పాలు అవి పరమేశ్వరుడికి సమర్పించిన వల్ల మనకి ఆయువు, ఆరోగ్యం, సంతానం లేకపోతే సంతానం కలగటం ఇవన్నీ కూడా కలుగుతాయి. ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మటుకు చాలా విశేషమైనటువంటి వాడు. ఇక్కడ పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ ఆయన పుట్టిన స్థలం అంటే ఇది దివ్య స్థలం అన్నమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. అందువల్ల అందరూ కూడా వచ్చి అశేష జనం వచ్చి ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకుని తరించాలని 50 మంది కూడా కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే NCN న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.